మనుషుడుగా మనం బ్రతికున్నామంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్ని మర్చిపోకూడదు. రహస్యంగా మీరు చేస్తున్న పాపము, ఆ గదుల్లోకి వెళ్ళి చేస్తున్న పాపము, తెలియకుండా సెల్ ఫోన్లో బోల్డ్ అని పాస్వర్డ్లు పెట్టి మీరు రాసుకుంటున్న ఆ పర్సనల్ చాటింగ్, ఆ సీక్రెట్ పాపము, మనుషులు ఎవరికి తెలియకుండా, ఎవరికి కంటికి కనిపించకుండా మీరు చేస్తున్న మాయ ఒక రోజు తీర్పులోకి వస్తుంది. లోకమంతా చూస్తారండి, అయిపోబోయ్ ఈవిడ చాలా పరిశుద్ధురాలు అనుకున్నాము, ఇంత ఘోరమైన పాపం చేసిందని చెప్పి అందరూ చూడగలిగిన స్థాయిలో ఆయన తీర్పుని తీర్చబోతున్నాడు. యేసు ప్రభు నమ్మని వారికి ఉండే కర్మ భయంకరమైందండి. వారికి సువార్త ప్రకటించబడి కూడా వారు రక్షించబడకపోవడము. యేసు ప్రభు గురించి ఎన్నో ప్రసంగాలు, ఎన్నో వీధులలో సువార్త ప్రకటించబడి, అనేక టీవీ ద్వారా, అనేక సోషల్ మీడియా ద్వారా సువార్త ప్రకటించబడిన తర్వాత కూడా రక్షణని తునీకరించిన వాడికంట భయంకరమైన శిక్ష ఉంటుంది దేవుని బిడ్డలారా.